మీ జీవితాన్ని మార్చిపోయే 10 విలువైన సలహాలన్నమాట. దానిలో నంబర్ 1, ఇన్వెస్ట్ ఇన్ లాంగ్ టర్మ్ పొసెషన్స్. కొన్ని వస్తువులపైన తప్పనిసరిగా ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయాలి మనం. అలాంటి వాటిని కొనేటప్పుడు అస్సలు మనం ఆలోచించకూడదండి. అవేంటో తెలుసా? మ్యాట్రెస్, పిల్లోస్, షూస్, ఆఫీస్ చైర్, టేబుల్, ఫోన్, ఏవైతే ఎక్కువ కాలం వాడతామో అలాంటి వస్తువులకు తప్పకుండా వీలైతే బ్రాండెడే మనం తీసుకోవాలన్నమాట. దీనివల్ల తర్వాత మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అన్నమాట. సెకండ్ 1, ప్రాక్టీస్ పాజిటివ్ గాసిప్. మీరు మాట్లాడేటప్పుడు లేని పర్సన్ గురించి మంచిగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి. అలా చేయడం వల్ల ఒక పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. థర్డ్ 1, వాచ్ కామెడీ వీడియోస్. మీరు సరదాగా ఉండాలి అంటే మీ చుట్టుపక్కల కూడా అలాంటి వ్యక్తులు ఉండాలండి. ప్రతిరోజు కనీసం ఒక 30 మినిట్స్ అయినా సరే కామెడీ వీడియోలు అనేది చూడడం అలవాటు చేసుకోండి. నెమ్మదిగా పీపుల్ని నవ్వించడం కూడా మీకు అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఫోర్త్ 1, వాటరింగ్ హోల్స్ టు బిల్డ్ హ్యాబిట్స్. ఏదైనా కొత్తగా ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మొదట మీరు ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో ఆ ప్లేస్ని సరిగ్గా సెట్ చేసుకోండి. ఎగ్జాంపుల్, పని చేసే దగ్గర, పడుకునే ప్లేస్లల్లో, వంట చేసే దగ్గర, ఇటువంటిది అనమాట. ఫిఫ్త్ 1, ద పర్సనల్ యూజర్ మాన్యువల్. మీ గురించి పీపుల్ ఏమనుకుంటున్నారో ఒక బ్రీఫ్ డాక్యుమెంట్ అనేది రాయండి. మీరు మీ వర్కింగ్ స్టైల్, కమ్యూనికేషన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ లాంటి వాటి గురించి కూడా. దానివల్ల మీరు ఎక్కడైతే వెనుకబడుతున్నారో దాని మీద ఫోకస్ చేయడానికి ఒక ఛాన్స్ అనేది మీకు ఉంటుంది. సిక్స్త్ 1, యూజ్ ఇన్వర్షన్ థింకింగ్. ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇది నేను చేయగలనా అని ఆలోచించడం మానేసి ఇది నేను ఎలా చేయగలను, ఏ విధంగా చేస్తే నేను దీన్ని సాధించగలను లాంటి ఇన్వర్షన్ థింకింగ్ని అలవాటు చేసుకోండి. సెవెంత్ 1, హాల్ట్ మెథడ్ ఫర్ డెసిషన్స్. ఏదైనా పెద్ద డెసిషన్ అనేది తీసుకునే ముందు యామ్ ఐ హంగ్రీ ఆర్ యాంగ్రీ ఆర్ లోన్లీ ఆర్ టైర్డ్ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. దానికి ఆన్సర్ ఎస్ అని చెప్పేసి మీకు అనిపిస్తే ఆ డెసిషన్ని మరొక్కసారి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. ఎయిత్ 1, ద నెక్స్ట్ మార్నింగ్. మీరు రేపు ఏవైతే చేయాలని అనుకుంటున్నారో దానిని ఈరోజు రాత్రే పనిని ప్రయారిటీ వైజ్ నోట్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు తర్వాత రోజు ఏం చేయాలో ఒక క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. ఫోకస్డ్గా పని చేయడానికి కూడా ఒక ఛాన్స్ ఉంటుంది అక్కడ మనకి. నైన్త్ 1, యూజ్ ప్యాటర్న్ ఇంటరప్ట్ మెథడ్స్. లైఫ్లో ఎప్పుడు కూడా ఒకేలా ఉండిపోకుండా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా ప్యాటర్న్ ఇంటరప్ట్ మెథడ్స్ అనేది వాడాలన్నమాట. అంటే అందరూ ఒకేలా చేస్తున్నప్పుడు మీరు దానిని కొత్తగా చేయడానికి ప్రయత్నించడం లాంటిదన్నమాట. 10th 1, ఆరోగ్యమైనటువంటి జీవితం కోసం ఈ 5 సూత్రాలండి. మంచి ఫుడ్ కోసం ఎంతైనా ఇన్వెస్ట్ చేయండి. సెకండ్ 1, జంక్ ఫుడ్కి వీలైనంత దూరంగా ఉండండి. నెక్స్ట్ 1, ఎక్కువ వాటర్ని తాగండి. నెక్స్ట్, ఫ్రెష్ ఫ్రూట్స్ని ఎక్కువ తీసుకోండి. ప్రతిరోజు తప్పనిసరిగా వర్కౌట్ అనేది చేయండి.